అనంతపురం జిల్లాలో కేంద్ర కరువు బృందం పర్యటన ప్రారంభమైంది. గత ఏడాది రబీ సీజన్లో జరిగిన పంట నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ముందుగా కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలో కరువు పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ లీడర్ రితేష్ చౌహాన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్మయ్ పుండ్లిక్ రావు గోత్మారే ఇతర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాయలసీమ జిల్లాలో రబీ 2023-24లో కరువు పరిస్థితిపై వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇతర శాఖల రాష్ట్ర జిల్లాల అధికారులు వివరణాత్మకంగా వివరించారు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల పరిధిలో వ్యవసాయ ఇతర శాఖల కింద పప్పు, శనగ, జొన్న, ఉలవలు తదితర పంటలు నష్టం వివరాలు, భూగర్భ జలాలు అడుగంటడం, జిల్లాలో వర్షపాతం వివరాలు, ఉపాధి హామీ కింద చేపట్టిన వాటర్ కన్వెన్షన్ పనులు, దీర్ఘకాల యాక్టివిటీలు, హార్టికల్చర్ ప్లాంటేషన్, అర్బన్ రూరల్ వాటర్ సప్లై తదితర వివరాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్లో వచ్చిన పంట నష్టాలు, పశువులకు గడ్డి, తాగునీటి ఇబ్బందులు, కరువు పరిస్థితులకు సంబంధించి వివరాలు పరిశీలించడానికి కేంద్ర బృందం వచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 జిల్లాలను గుర్తించడం జరిగిందన్నారు. ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం 3 బృందాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారని, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో మొదటి బృందం పర్యటిస్తుందని, కర్నూలు, నంద్యాల జిల్లాలో 2వ బృందం పర్యటిస్తుందని, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో 3వ బృందం పర్యటిస్తుందని తెలిపారు. ఈరోజు అనంతపురం జిల్లాకి కేంద్రం నుంచి వచ్చినటువంటి బృందం ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం రబీ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే రబీ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉన్న కరువు పరిస్థితి, అప్పుడు జరిగినటువంటి పంట నష్టాలు, పశువులు, మంచినీటి, ఈ అన్ని ఇబ్బందులు కరువు పరిస్థితిలో 6 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో డిక్లేర్ చేయటం జరిగింది. మొదట్లో బృందం అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా పర్యటిస్తుంది. 2వ జిల్లా కర్నూలు మరియు నంద్యాల పర్యటిస్తుంది. 3వ జిల్లా ఆల్రెడీ చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా అది నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా పర్యటన చేస్తాం. ఇందులో మనకు జాయింట్ సెక్రటరీ, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డిపార్ట్మెంట్, డిప్యూటీ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిప్యూటీ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మరియు అండర్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అంటే ఇలా ఇంటర్ మినిస్టీరియల్ బృందం కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు చాలా విస్తృతంగా సమావేశం అవ్వడం జరిగింది. ఇందులో మొత్తం రాష్ట్రంలో దాదాపు 300 కోట్ల దాకా అంచనా నివేదికని డైరెక్టర్ గారు ఇస్తే, అనంతపురం జిల్లాలో మనం ఎన్ఆర్ఈజిఎస్ కాకుండా 56 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఆర్థిక సహాయం అడిగాము. అలాగే ఎన్ఆర్ఈజిఎస్ కూడా మనం కలుపుకుంటే 26.2 కోట్లు, అక్కడ కలుపుకుంటే దాదాపు 82.86 కోట్లు. సో 56 కోట్లు మాత్రమే వారి యొక్క నామ్స్ ప్రకారం. గనక వారు వివిధ డిపార్ట్మెంట్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళకి రబీలో పంట వేసి పండే అవకాశం లేకపోవడం వలన ఇంకా ఏమి ఉపాధి అవకాశం ఉన్నాయన్నప్పటికీ ఎన్ఆర్ఈజిఎస్ గురించి కూడా వాళ్ళు తెలిసి అర్థం చేసుకున్నారు. అలాగే వివిధ స్థాయి అధికారులతో కూడా వారు ఇంటరాక్ట్ అవుతున్నారు. కలెక్టర్ గారితో, డైరెక్టర్ గారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్లు వాళ్ళకి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు రేపు ఫీల్డ్ స్థాయికి వెళ్ళినప్పుడు మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, తహసీల్దార్స్ కావచ్చు, రైతులతో, గ్రామస్థాయి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్తో కూడా వారు కలిసి మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇలా ఈ బృందం ఈ 2 రోజు పర్యటన తర్వాత విజయవాడకి వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలుస్తారు. అక్కడ కూడా వారు ఒక అబ్జర్వేషన్స్ ఏమున్నాయి వాళ్ళు తెలియజేసుకుంటారు. అలాగే అక్కడ డిపార్ట్మెంట్ నుంచి కూడా నివేదికని తీసుకొని చివరికి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ 3 బృందాలు సబ్మిట్ చేస్తూ రాష్ట్రానికి
రావాల్సినటువంటి ఏమైనా ఉంటే దాన్ని చేర్చే కార్యక్రమం చేస్తారు. ఇది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం గురించి వివరాలు.